పాము కాటే అతని ప్రాణాలు తీసిందా? చావ వెనుకొన్న చీకటి కొనమేంటి? భార్య చంపిందా? పని వద్ద శత్రువులు పెరిగారా? అతని చావుకి కారణమేంటి? అది ఏప్రిల్ 12 నాన్న చనిపోయాడు అంటూ కేకలు వేశాడు మనవడు. వాకిట్లో కూర్చున్న మునేష్ కొడుకు మరణ వార్త విని పరిగెత్తికెళ్ళింది. పాము కుట్టడంతో చనిపోయాడు అని నిర్ధారించుకున్నారు ఆ కుటుంబం. చనిపోయిన వ్యక్తి అమిత్. పరుగున ప్రతి ఒక్కరూ ఇంట్లోకి వెళ్ళి చూసేసరికి పాము అమిత్ చేయి దగ్గర ఉంది. అమిత్ చనిపోయి ఉన్నాడు, కానీ నోట్ల నుంచి ఎలాంటి నురగలేదు. ఆ బాడీని నెక్స్ట్ డే పోస్ట్ మార్టానికి పంపారు, కానీ అందులో అమిత్ను పాము కాటేసిందని తేలింది. దానివల్ల రక్తంలో విషం చేరిందని, అమిత్ బాడీ విషంలో నిండిందని కూడా తేలింది. కానీ అతని చావుకు కేవలం పాము కాటే కారణమా? పాము కాటితే మరి ముందే ఎందుకు నోట్ల నుంచి నురగ రాలేదు? ఇలాంటి ప్రశ్నలు చాలామందిని అయోమయంలో పడేశాయి. అప్పుడే ఈ ప్రశ్నలన్నిటికీ ఒక పెద్ద తెర పడింది. ఎస్, పాము కాట వల్ల చావలేదు అమిత్, ఊపిరి ఆడకపోవడంతో చనిపోయాడు అని పోస్ట్ మార్టంలో తేలింది. అనుమానం వచ్చిన పోలీసులు ఆరా తీస్తే మొత్తం నిజాలు బయటికి వచ్చాయి. భార్య అమిత్కు ఊపిరాడకుండా చేసింది. రాత్రి భర్తను గొంతు నిలిమి చంపింది. ఆమెకు సహాయం చేశాడు మరో వ్యక్తి. ఇదంతా ఎందుకు జరిగింది? దీనికి కారణం ఏంటి? పాము కాటు అని ఎందుకు అబద్ధం చెప్పింది ఆ రవిత? ఉత్తరప్రదేశ్లోని మీరట్ అక్బర్పూర్ సదత్ గ్రామంలో జరిగింది ఈ సంఘటన. భర్త అమిత్, అమర్దీప్లు కొంతకాలంగా కలిసి పనిచేస్తున్నారు. ఇదే క్రమంలో భర్తతో కలిసి భార్య కూడా 1 సంవత్సరం పాటు పనికి వెళ్ళింది. భర్తతో పనిచేసే అమర్దీప్ భార్య రవితకు పరిచయం అయ్యాడు. వీరిద్దరి పరిచయం అక్రమ సంబంధంగా చిగురించింది. తనకన్నా వయసులో 5 సంవత్సరాలు చిన్నవాడు అమర్దీప్. అయినా సరే తనతో పరిచయం పెంచుకుంది. ఇక వీరిద్దరి పరిచయం పెరిగి ముదిరిపోయింది. ఎంతలా అంటే అడ్డున్న భర్తను తొలగించేంతలా. ప్రియుడితో ఓ ఏకాంత ప్రదేశానికి వెళ్ళి భర్తను చంపడానికి ప్లాన్ కూడా చేసింది. వారి ప్లాన్ ప్రకారం ఏప్రిల్ 12న అర్ధరాత్రి ప్రియురాలి ఇంటికి వెళ్ళాడు ప్రియుడు. ఇద్దరు కలిసి గొంతు నిలిమి చంపేశారు. ఇద్దరితో అలసిపోయి చాలా వరకు చావుతో పోరాటం చేసి చివరికి ప్రాణాలు వదిలాడు అమిత్. ఈ హత్యతో వీరికి సంబంధం లేదు అనేలా పామును తీసుకొచ్చి శవం వద్ద ఉంచారు. ఆ పామును తమ పని కోసం పాములు ఆడించే వారి వద్ద తీసుకొని వచ్చారు. ఇందుకు వారికి 1000 రూపాయలు కూడా ఇచ్చారు. ఈ పామును అద్దెకిచ్చింది ఎవరనే కోణంలో కూడా పోలీసులు ఎంక్వైరీ చేశారు. వారి వద్దకు వెళ్ళి కేవలం పాముతో చిన్న పని ఉందని చెప్పి 1000 రూపాయలు ఆశ చూపించి తీసుకొని వచ్చారట. పని అయిన వెంటనే తీసుకొని వస్తామని చెప్పారట. మీరట్ ఏఎస్పీ రమేష్ కుమార్ మిశ్రా దీనికి సంబంధించిన పూర్తి వివరాలను అందించారు. భర్త చనిపోయాడు అని దొంగ ఏడుపులు ఏడ్చిన భార్యను, అమిత్ చావుకు కారణమైన ప్రియుడి అమరదీప్ను ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ చూసారా, పాము కాటు వెనుక ఎంత దారుణం దాగి ఉందో. కళ్ళు కూడా మోసం చేస్తాయనడంలో తప్పే లేదు. అందుకే తస్మాత్ జాగ్రత్త.